హాయ్ అండి, అందరికీ నమస్తే. టెట్ ఎగ్జామ్ ఓన్లీ 3 డేస్ ఉంది కాబట్టి సైకాలజీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందరూ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అని ఎందుకు పదే పదే అనవలసి వస్తుందంటే, ఒక బిట్టు మిస్ అయినా కానీ ఆ బిట్టు మీకు రేపు టెట్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ బిట్టు రాకపోయినా యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ ఆ టాపిక్ మీదే ఆ బిట్నే వేరేలా అడగటానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్తున్నాము. ప్రజెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ని అర్థం చేసుకొని మీరు చదివే టాపిక్ని అర్థం చేసుకొని చదవటం చాలా చాలా ముఖ్యం. మనం ఒక టాపిక్ తీసుకొని కంటిన్యూగా చదువుతూ పోతే మనకు టాపిక్ వచ్చింది, కానీ ఆ టాపిక్లో మనల్ని ఎలా క్వశ్చన్ చేస్తారో రావాలి. ఫస్ట్ ఆ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలో రావాలి. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఈ వీడియో చూడటం వల్ల నాకు మనీ ఏమీ రావట్లేదు, ఎందుకంటే నా ఛానల్ ఇంకా మానిటైజ్ ఏమీ అవ్వలేదు. దానికి చాలా టైం పట్టింది. సో టెట్కి చాలామంది 4 lakhs మంది వరకు అప్లై చేశారు కాబట్టి, సో డిఎస్సికి 16,000 పోస్టులు ఉన్నాయి కాబట్టి, సో నేను కూడా ప్రిపేర్ అవుతూ నాకు వచ్చిన కొన్ని టాపిక్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. సో నాకు యూజ్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ బిట్ వచ్చేసరికి కౌమార దశకు సంబంధించి సరికాని ప్రవచనం అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి కౌమార దశ సంధి దశ, కౌమార దశ మార్పు చెందే దశ, కౌమార దశ వాస్తవమైన ఆకాంక్షలు ఉండే దశ, కౌమార దశ గుర్తింపు కోసం శోధించే దశ. ఇక్కడ కౌమార దశకు సంబంధించి సరికాని ప్రవచనం అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ సంధి దశ, కౌమార దశ మార్పు చెందే దశ. ఆప్షన్ 4 చూస్తే కౌమార దశ గుర్తింపు కోసం శోధించే దశ. అంటే గుర్తింపు కోసం అంటే నేను మంచివాడిని, నాకు మంచి మార్క్స్ రావాలి, నన్ను అందరూ అలా ఆలోచిస్తారు కాబట్టి. సో ఇక్కడ సరికాని ప్రవచనం అంటే కౌమార దశ వాస్తవమైన ఆకాంక్షలు ఉండే దశ. ఇదే రాంగ్ ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి అన్ని అంశాలలో సమానంగా ఉన్న ఇద్దరిని తీసుకుని ఒకరిని ప్రయోగ సమూహానికి మరొకరిని నియంత్రిత సమూహానికి ఎన్నిక చేసే జోక్య చరాల నియంత్రణ పద్ధతిని ఏమంటారు అని క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సమూహ పద్ధతి, సమజోడి పద్ధతి, యాదృచ్ఛిక సమూహ పద్ధతి, సామాన్య ఎంపిక పద్ధతి. సో ఇక్కడ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సమానంగా ఉన్న ఇద్దరిని అంటే ఇద్దరు అంటే ఏంటి? ఒక జోడి. సో సమానంగా ఉన్న ఇద్దరిని అంటే సమజోడి. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? అంటే ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి గేసెల్ అబ్జర్వేషన్ డోమ్ ఈ క్రింది పరిశీలనకు సహకారిగా ఉంటుంది. ఆప్షన్స్ వచ్చేసరికి అసంచరిత, సంచరిత, సహజ అంతర్పరిశీలన. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 అసంచరిత పరిశీలనకు సహకారినిగా ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఉద్వేగ ప్రశ్న నమూనాలకు సంబంధంగా సరైన జతను గుర్తించండి. ఇక్కడ వచ్చేసరికి ఉద్వేగాలు ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి శాస్త్రవేత్తల పేర్లు ఇచ్చారు. అందులో కరెక్ట్ది ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సామర్థ్య నమూనాని కాన్స్టాంటిన్ వాసిలీ పైట్రేట్స్. సెకండ్ ఆప్షన్ లక్షణ నమూనా వచ్చేసరికి పీటర్ సలోవే, జాన్ మేయర్. థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి మిశ్రమ నమూనా డానియల్ గోల్మాన్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి రూప నమూనా గార్డెనర్. సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 మిశ్రమ నమూనా అని డానియల్ గోల్మాన్ అనే శాస్త్రవేత్త రచించారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ప్రేరేపిత విస్తృతిగా చెప్పబడు రక్షక తంత్రం. ఆప్షన్స్ వచ్చేసరికి విస్థాపనం, ప్రతిగమన, తదాత్మీకరణం, దమనం. ప్రేరేపిత విస్తృతిగా చెప్పబడే రక్షక తంత్రం వచ్చేసరికి దమనం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యార్థులలో మానసిక ఆరోగ్యానికి దోహదపడే పరిస్థితి. ఆప్షన్స్ వచ్చేసరికి నిర్బంధ గృహ వాతావరణం,
పరీక్షల ఒత్తిడి, సహపాఠ్య కార్యక్రమాలలో పాల్గొనడం, ఆత్మభావన లోపం. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే మానసిక ఆరోగ్యానికి ఏది దోహదపడుతుంది అని అడిగారు. సో నిర్బంధంగా బంధిస్తేనా, పరీక్షల ఒత్తిడి వలన, సహపాఠ్య కార్యక్రమాలలో పాల్గొనడం వలన, ఆత్మభావన వలన. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. ఎందుకు అంటే 1, 2, 4 ఆప్షన్స్ వచ్చేసరికి నెగిటివ్ ఆప్షన్స్, ఒక్క ఆప్షన్ మాత్రమే సహపాఠ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మనం కొంచెం ఆరోగ్యంగా ఉంటాము, మనసులో ఏ ఒత్తిడి ఉండదు కాబట్టి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సాంఘిక నియమాలకు కట్టుబడి ఉండటం ముఖ్యమని భావించే కోల్బర్గ్ నైతిక వికాస స్థాయి. సో ఆప్షన్స్ వచ్చేసరికి పూర్వ సంప్రదాయ నైతికత, ఉత్తర సంప్రదాయ నైతికత, సంప్రదాయ నైతికత, సహజ సంప్రదాయ నైతికత. కోల్బర్గ్ అంటే నైతిక వికాస స్థాయి అని మనకి వేరే బిట్ అడిగినా కానీ కోల్బర్గ్ అంటే నైతిక వికాసం అని గుర్తు రావాలి. సో సాంఘిక నియమాలు కట్టుబడి ఉండటం ముఖ్యమని ఏ నైతికత వివరిస్తుంది అంటే సంప్రదాయ నైతికత వివరిస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఉత్తర బాల్య దశలోని ముఠా యొక్క లక్ష్యం అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి కుటుంబ సంబంధాలు, ఇతర ముఠాలపై ఆధిపత్యం, ఆటలు, సరదాలు, రాజకీయ సంబంధాలు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఉత్తర బాల్య దశలో ముఠా యొక్క లక్ష్యం అంటే ఆటలు, సరదాలు. అంటే చిన్నపిల్లలకి రాజకీయ సంబంధాలు ఉండవు, ఆధిపత్యం ఉండదు. సో కుటుంబ సంబంధాలు ఉంటాయి, కానీ ఇక్కడ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన ఆప్షన్ వచ్చేసరికి ఆటలు, సరదాలు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి జంతువులు పక్షులతో తదాత్మీకరణం చెంది తమ భావాలను వ్యక్తపరిచే మూర్ధ్వమత్వ పరీక్ష అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష, రోషాకు శిరామరకల పరీక్ష, పిల్లల గ్రాహ్యక పరీక్ష, సాధారణ సహజ సామర్థ్య పరీక్షల మాల. సో ఆన్సర్ వచ్చేసరికి పిల్లల గ్రాహ్యక పరీక్ష. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. వీటి వచ్చేసరికి ప్రజ్ఞా పరీక్షల పరిమితి కానిది. ఆప్షన్స్ వచ్చేసరికి ప్రాకృతీకరణ ఖచ్చితం కాదు, అన్ని సామర్థ్యాలను మాపనం చేయలేవు, వివిధ సందర్భాలలో వివిధ ఫలితాలను ఇస్తాయి, పరిశోధన నిమిత్తం ఉపయోగపడతాయి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4, పరిశోధన నిమిత్తం ఉపయోగపడతాయి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఎరిక్సన్ ప్రకారం విశ్వసనీయత అనే సద్గుణం ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి అని అడుగుతున్నారు. సో తదాత్మం వర్సెస్ తదాత్మ సంభ్రమం, సన్నిహితత్వం వర్సెస్ ఏకాంతం, ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత, చిత్తశుద్ధి వర్సెస్ నిరాశ. సో ఎరిక్సన్ ప్రకారం అని అడుగుతున్నారు. అంటే ఆప్షన్ వచ్చేసరికి ఆన్సర్ 1 తదాత్మం వర్సెస్ తదాత్మ సంభ్రమం, విశ్వనీయత అనేది సద్గుణం మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి శ్రావణ నైపుణ్యత పరీక్ష పరీక్షించే సహజ సామర్థ్యం అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి యాంత్రిక సహజ సామర్థ్యం, గుమస్తా సహజ సామర్థ్యం, సౌందర్య కళా సంబంధ సహజ సామర్థ్యం, విద్యా సంబంధ సహజ సామర్థ్యం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1 యాంత్రిక సహజ సామర్థ్యం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి రమా రెసిడెన్షియల్ స్కూల్ ఎంట్రన్స్కు ప్రిపేర్ అవుతుంది. ప్రతి 20 ప్రశ్నలకు జవాబులు చెప్పినప్పుడు వాళ్ళ టీచర్ ప్రశంసతో పునర్బలనం ఇచ్చట పునర్బలన నియమం అడుగుతున్నారు. సో నిరంతర, స్థిర కాల వ్యవధి, స్థిర నిష్పత్తి, చరశీల. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3 స్థిర నిష్పత్తి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సర్వాత్మవాదం పియాజే యొక్క ఈ క్రింది సంఖ్యానాత్మక వికాస దశలో కనిపిస్తుంది అని అడుగుతున్నారు. సో నియత ప్రచాలక, మూర్త ప్రచాలక, ఇంద్రియ చాలక, పూర్వ ప్రచాలక. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 పూర్వ ప్రచాలకలో కనిపిస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పునర్చరణ పునర్స్మరణలకు ప్రోత్సహించే తారణ డైక్ అభ్యసన నియమం. సో ఆప్షన్స్ వచ్చేసరికి సందిగ్ధత నియమం, ఫలిత నియమం, అభ్యాస నియమం, అనుకరణ నియమం.
సో ఆన్సర్ వచ్చేసరికి అభ్యాస నియమం, ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి బండూర సాంఘిక అభ్యసనంలో మొదటి సోపానం అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ధారణ, నిష్పాదన, అవధానం, పునర్బలనం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 అవధానం. బండూర సాంఘిక అభ్యసనంలో మొదటి సోపానం వచ్చేసరికి అవధానం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ప్రయోగాలు చేసి గుర్తుంచుకునే స్మృతి రకం అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి తక్షణ స్మృతి, బట్టి స్మృతి, క్రియాత్మక స్మృతి, సంసర్గ స్మృతి. సో ప్రయోగాలు చేయడం వల్ల క్రియాత్మక స్మృతి వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మాస్లో అవసరాల అనుక్రమణికలో అత్యున్నతమైన అవసరం. ఆప్షన్స్ వచ్చేసరికి ప్రేమ, వాత్సల్య సంబంధిత అవసరం, ఆత్మ ప్రస్తావన, ఆత్మ సాఫల్య అవసరం, రక్షణ భద్రత అవసరం, శారీరక అవసరాలు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 ఆత్మ ప్రస్తావన, ఆత్మ సాఫల్య అవసరం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మంచి అభ్యసనాన్ని అవరోధపరిచే అంశం అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి అభ్యసన అంశాలను అర్థవంతంగా అమర్చి నేర్చుకోవటం, విరామం లేకుండా నేర్చుకోవటం, ఏకాగ్రతతో నేర్చుకోవటం, పరిపుష్టిని పొందుతూ నేర్చుకోవటం. అభ్యసనాన్ని అవరోధపరిచే అంశం అంటే విరామం లేకుండా నేర్చుకోవటం, అంటే కొంచెం రెస్ట్ తీసుకొని నేర్చుకోవాలని దీనికి మీనింగ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఎడ్ల బండి నడపటంలో నైపుణ్యం కలిగిన వ్యక్తి చెట్లను ఎక్కటం నేర్చుకోవటంలో జరిగే అభ్యసన బదలాయింపు రకం అని అడుగుతున్నారు. అనుకూల, ప్రతికూల, శూన్య, ద్విపార్శ్వ. ఈ బిట్కి వచ్చేసరికి ఒకసారి చూడండి, ప్రీవియస్ బిట్స్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక వ్యక్తి కంప్యూటర్లో వచ్చేసరికి టైపింగ్ నేర్చుకున్నాడు. నెక్స్ట్ కంప్యూటర్ నేర్చుకోవడానికి ఇబ్బంది పడలేదు, అంటే అవి రెండు ఒకే పనులు. కానీ ఇక్కడ ఎడ్ల బండి నడపటం వేరు, చెట్టు ఎక్కటం వేరు, రెండు వచ్చేసరికి వేరు అభ్యసన బదలాయింపులు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి శూన్య బదలాయింపు, అంటే ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మరింత జ్ఞానం ఉన్నవారు అనే భావన కలిగిన సిద్ధాంతం మరియు సిద్ధాంతకర్త ఎవరు అని అడుగుతున్నారు. సో సంఖ్యానాత్మక సిద్ధాంతం వచ్చేసరికి పియాచే, బోధనా సిద్ధాంతం వచ్చేసరికి బ్రూనర్, సాంఘిక అభ్యసన వచ్చేసరికి బండూర, నిర్మాణాత్మక సిద్ధాంతం వచ్చేసరికి వైగోడ్స్కీ. ఇక్కడ మరింత జ్ఞానం ఉన్నవారు అనే భావన కలిగిన సిద్ధాంతం మరియు సిద్ధాంతకర్త వచ్చేసరికి నిర్మాణాత్మక సిద్ధాంతం వైగోడ్స్కీ. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి హఠాత్తుగా ఏర్పడే మెరుపు లాంటి ఆలోచన కింది సిద్ధాంత భావన అని అడుగుతున్నారు. సో యజ్ఞదోష అభ్యసనం, సంప్రదాయ అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, కార్యసాధక అభ్యసనం. హఠాత్తుగా ఏర్పడే మెరుపు లాంటి ఆలోచన అంటే ఒక పని మనం చేద్దాం అనుకొని మర్చిపోతాం, సడన్గా గుర్తొచ్చింది. సో దాన్ని ఏమంటారని అడుగుతున్నారు. సో అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సుకన్య ఆంగ్లం గుచ్చి తాను ఎదుర్కొంటున్న భయాందోళన పరిష్కారం కోసం ఇంగ్లీష్ టీచర్ని సంప్రదించగా ఆమె పూర్తి సమాచారాన్ని రాబట్టి సుకన్య తనంతట తాను సమస్యకు కారణాన్ని విశ్లేషించుకొని పరిష్కార మార్గాన్ని కనుక్కొని అమలు చేసేలా ప్రోత్సాహాన్ని అందించారు. ఈ మంత్రణ ప్రక్రియ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి నిర్దేశక మంత్రణం, అనిర్దేశక మంత్రణం, శ్రేష్ట గ్రహణ మంత్రణం, అధికారయుత మంత్రణం. సో ఇందులో ఏంటి అంటే అనిర్దేశిక మంత్రణం అంటే హెల్ప్ చేసింది కానీ ఆవిడే చేయలేదు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సహకార అభ్యసనంలో అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి విద్యార్థులు స్తబ్దంగా ఉంటారు, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల ఆధారంగా బోధన ఉంటుంది, జట్టు సభ్యులందరికీ సమ ప్రాధాన్యత ఉంటుంది, విద్యార్థుల వైముక్తిక భేదాలకు ప్రాధాన్యత లేదు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 జట్టు సభ్యులందరికీ సమ ప్రాధాన్యత ఉంటుంది. అంటే సహకార అభ్యసనం అంటే అందరూ కలిసి చేసే అభ్యసనంలో ఒక జట్టు సభ్యులందరికీ సమ ప్రాధాన్యత ఉంటుంది. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి హీటర్
అన్వేషణలో అనేక స్థాయిలు సిద్ధాంతం ప్రకారం అన్వేషణ అభ్యసనంలో ఈ స్థాయిలో విద్యార్థులలో అంతర్గత ప్రేరణ పెరిగి స్వయంగా పరిశోధనలు చేసే స్థాయికి ఎదుగుతారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి నిర్ధారణ విచారణ, నిర్మాణాత్మక విచారణ, మార్గ నిర్దేశన విచారణ, నిజమైన నిర్ధారణ. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 నిజమైన నిర్ధారణ. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాణిలో పఠన వైకల్యం అడుగుతున్నారు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ బిట్టు. కనీసం ప్రతి పేపర్లో ఈ బిట్ ఉంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 డిస్లెక్సియా, పఠన వైకల్యానికి. సో డిస్గ్రాఫియా అంటేనేమో వ్రాసేయటానికి, డిస్కాలిక్యులియా అంటేనేమో గణితపరంగా వైకల్యం, డిస్ఫేషియా అంటేనేమో భాషాపరంగా వైకల్యం. పఠన వైకల్యం వచ్చేసరికి డిస్లెక్సియా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది ప్రవచనాలలో విద్యార్థి కేంద్రీకృత తరగతి గదికి రుజువు కానిది అంటే నెగిటివ్ క్వశ్చన్ అడిగారు. సో జ్ఞాన నిర్మాణ సన్నివేశాలు ఉంటాయి. తరగతి గది నిర్వహణ జట్టు కృత్యాలతో జరుగుతుంది. విద్యార్థులు స్వేచ్ఛగా భావాలను వ్యక్తం చేస్తారు. మూల్యాంకనం తరగతి గది అనుభవాలకు పరిమితమై ఉంటుంది. సో మూల్యాంకనం అనేది తరగతి గదికి పరిమితమై ఉండదు, విద్యార్థుల యొక్క వాళ్ళు విధానం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి NCF 2005 ప్రాతిపదికగా నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ముఖ్య లక్ష్యం అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఉపాధ్యాయులలో ప్రమాణాలు పెంపుదల, పరీక్షా వ్యవస్థలో ప్రమాణాల పెంపుదల, పరీక్షల పట్ల వ్యాకులత, అనారోగ్య పోటీతత్వాన్ని అధిగమించటం, సో విద్యాశాఖ పనితీరును మొత్తంగా అభివృద్ధి పరచడం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 పరీక్షల పట్ల వ్యాకులత, అనారోగ్య పోటీతత్వాన్ని అధిగమించటం అంటే దాన్ని నిర్మూలించడం అన్నమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వానిలో వ్యక్తిగత అభ్యసనం విధానం అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి సెమినారు, చర్చలు, మేధోమథనం, దూర విద్య. సో సెమినార్లో అందరూ ఉంటారు, అది వ్యక్తిగతం కాదు. చర్చల్లో అందరూ ఉంటారు. మేధోమథనం కూడా వచ్చేసరికి వ్యక్తిగత కాదు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి దూర విద్య. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి బ్రూనర్ ఆలోచనలకు వ్యతిరేకమైనది అంటే నెగిటివ్ అడుగుతున్నారు. సో అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణం, ఇది రైటే. నిబంధనల ద్వారా వ్యక్తులలో అభ్యసనాన్ని ప్రోత్సహించవచ్చు. బోధనా విషయాల కంటే బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. జ్ఞానం వ్యక్తి అనుభవాలకు అతీతం కాదు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 బ్రూనర్ ఆలోచనలకు వ్యతిరేకమైనది ఏదంటే నిబంధనల ద్వారా వ్యక్తులలో అభ్యసనాన్ని ప్రోత్సహించవచ్చు అన్నది లేదనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2 అండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్ అండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు. సో టెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా 3 డేసే ఉంది కాబట్టి సో పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. సో మీ సపోర్ట్ నాకు కావాలి, నా వీడియోలు చూస్తూ ఉండండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ సో మచ్.